హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చిన్న. మీరు చూస్తున్నారు gcn తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చి వాట్సాప్ గురించి అనమాట. మనకి వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి మీకు తెలిసిందే కదా, కొత్త అప్డేట్. సో ఈ అప్డేట్ ఏంటంటే మనకి అసలు మనం వాట్సాప్ వాడాలా, అలా టెలిగ్రామ్ వాడాలా, లేదంటే మన సిగ్నల్ యాప్ ఉంది, ఆ యాప్ని మనం వాడాలనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా వినండి. ఇక మనకి వాట్సాప్ వచ్చేసి మనకి వాట్సాప్ ప్రైవసీ పాలసీ అనేది రీసెంట్గా మనకి అప్డేట్ అయితే అయ్యింది. సో అప్డేట్ అవ్వడంతో ఏంటంటే, సో మీ నుంచి మేము మీ పర్సనల్ డేటా తీసుకుంటాం అని చెప్పి అయితే మనకి ఫేస్బుక్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఫేస్బుక్ వాట్సాప్ ఒకటే కాబట్టి, ఓకేనా. మనకి వాట్సాప్ అనేది మన డేటాను తీసుకుని ఫేస్బుక్ అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. ఇది మాత్రం కన్ఫర్మ్. బట్ ఏంటంటే మనం ఈ వాట్సాప్ని మనం ఖచ్చితంగా వాడాలా, లేదంటే వేరే యాప్కి మనం షిఫ్ట్ అవ్వాలంటే కనుక మీ మొబైల్లో మీ వాట్సాప్లో మీరు ఏంటంటే, మీరు పెద్దగా వాట్సాప్ అయితే నేను యూజ్ చేయను, అప్పుడప్పుడు వాడుకుంటూ ఉంటాను, లేదంటే చిన్న చిన్న చాటింగ్లు మాత్రమే చేస్తాను, పెద్ద ఇంపార్టెంట్ డేటా అయితే నాకు వాట్సాప్ నుంచి షేర్ అవ్వదు అన్నప్పుడు మీరు ఈ ప్రైవసీ పాలసీ అనేది మీరు అలో ఇచ్చేసేయండి. పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ కొంతమంది అయితే ఈ వాట్సాప్లోనే చాలా ఇంపార్టెంట్ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అనమాట. అంటే వేరే వాళ్ళకి బిజినెస్ పనులు కానీ, లేదంటే కనుక మెయిన్గా ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో మన ఈ వాట్సాప్లో కూడా మనకి ట్రాన్సాక్షన్ సిస్టమ్ అయితే ఉంది. మనకి ఇక్కడ నుంచి మనం మనీ సెండ్ చేసినా కూడా మన యూపీఐ ఐడి ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు యాక్సెస్ అయితే చేస్తారనమాట. సో ఇట్లా చేయడం ద్వారా మనకి చాలా లాస్. కాబట్టి మనం ఇంపార్టెంట్ డేటా కనుక షేర్ చేస్తే కనుక వాట్సాప్లో మీరు ఆ వాట్సాప్ అనేది కొంచెం పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి మనకి సిగ్నల్ యాప్ అని ఒకటి ఉంది, ఆ యాప్లోకి అయితే మీరు వచ్చేసేయండి. వర్కింగ్ సిస్టమ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ అలానే టెలిగ్రామ్ కూడా వాడచ్చు. సో ఈ వాట్సాప్ ఎప్పుడైతే ప్రైవసీ పాలసీ పెట్టిందో అప్పుడు వెంటనే మనకి సిగ్నల్ యాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, అకస్మాత్తుగా హై రేంజ్లోకి అయితే డౌన్లోడ్స్ అయితే అవ్వాయి అనమాట. అవి కూడా మిలియన్స్లో, ఓకేనా. మనకి వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంటే మనకి మన ఇంపార్టెంట్ డేటాని వాళ్ళు తీసుకుంటామని చెప్పారు మనకి. అది కూడా క్లియర్ కట్గా చెప్పారు. బట్ ఏంటంటే వాళ్ళు ఫేస్బుక్ని నమ్మాలా వద్దు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ 2-3 సార్లు హ్యాకింగ్ అవ్వడం అట్లా జరిగింది. బట్ ఏంటంటే వీళ్ళు వాట్సాప్ని అడ్డం పెట్టుకుని ఫేస్బుక్కి మనీ ఎలా సంపాదించాలి అనే దాని మీద వీళ్ళు దీన్ని ట్రైల్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ ట్రైల్లో భాగంగా చాలామంది వాట్సాప్ని కోల్పోయారు. సో మీరు కూడా మీ వాట్సాప్లో ఇంపార్టెంట్ డేటా షేర్ అవ్వట్లేదు అని అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా వాట్సాప్నే యూస్ చేయొచ్చు. లేదు నేను దాంట్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాను, అండ్ అలానే చాలా ఇంపార్టెంట్ డేటా అనేది అక్కడి నుంచి షేర్ చేస్తున్నాను, సో నాకు చాలా గ్రూప్స్ అయితే ఉన్నాయి, ఆ గ్రూప్స్లో నాకు చాలా పర్సనల్ మీటింగ్స్ ఉంటాయి, అవి ఉంటాయంటే కనుక మీరు ఖచ్చితంగా వాట్సాప్ని డిలీట్ చేసేసి మీరు సిగ్నల్ యాప్ కానీ, లేదంటే మనం టెలిగ్రామ్ యాప్లోకి అయితే వచ్చేసేయండి. దీంట్లో అయితే ఎటువంటి మొహమాటం అయితే లేదనమాట. సో ఈ సిగ్నల్ యాప్ అనేది ఏ విధంగా యూస్ చేయాలి అనేది కూడా ఒక వీడియో చేయమంటే చేస్తాను. కింద కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను మళ్ళీ ఆ సిగ్నల్ యాప్ గురించి అయితే చేస్తానమాట. సిగ్నల్ యాప్ అనేది ఈ వాట్సాప్ మనకి ఎప్పుడైతే డల్ అయిందో అప్పుడే సిగ్నల్ యాప్ అనేది మనకి అందరికీ పరిచయం అయిందనమాట. ఓకేనా గైస్, మరి టోటల్గా వీడియో అయితే ఇంతేనమాట. మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా క్లారిటీ రాకపోతే కనుక కింద కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ నేను క్లారిఫై అయితే చేస్తాను. అండ్ అలానే ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు ఎటువంటి మనీ రాదు, బట్ ఏంటంటే మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. కొంచెం అయితే అర్థం చేసుకోండి. ఈ వీడియో కూడా వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇంపార్టెంట్ అవ్వకపోతే కనుక వేరే వాళ్ళకి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది, అందుకని చెప్పి షేర్ చేయమంటాం అనమాట. అండ్ అలానే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు పొందాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ జై హింద్.